తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదిన ఘట్టాల్లో ఇదొకటిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తన జీవితాన్ని ప్రస్తావించి ఆ తర్వాత సమాజానికి తన నుండి ఏదో ఒక మేలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో జర్నలిస్ట్ మీడియా రంగంలోకి ప్రవేశించి అటు విద్యార్థి సంఘ నాయకుడిగా ఆ తర్వాత జర్నలిస్టుగా సామాజిక స్పృహతో ముందుకెళ్ళినటువంటి ఒక జర్నలిస్టుకి అలాగే ఒక విద్యార్థి సంఘ నాయకుడైనటువంటి వేణుగోపాల్ రెడ్డికి ఇవాళ టీ-షర్ట్ సిఓగా ప్రభుత్వం అందులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించడం శుభ పరిణామంగా భావిస్తున్నాను. ఇవాళ వేణుగోపాల్ రెడ్డికి ఆ అవకాశం దక్కింది అంటే ఇవాళ విద్యార్థుల ఉద్యమాలకు కావచ్చు, ప్రజా ఉద్యమాలకు కావచ్చు, ఆ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ప్రజా ఉద్యమకారులకు కావచ్చు, విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థి సంఘ నాయకుడికి కావచ్చు గౌరవం దక్కిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 10 ఏళ్లలో వేణు పోషించినటువంటి పాత్ర నిజంగా అనిర్వచనీయమైంది. తాను ఒక జర్నలిస్టుగా అంటే గతంలో ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసినప్పటికీ చివరికి తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఆ 10 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై ఒక పౌరుడిగా ఒక జర్నలిస్టుగా తాను స్పందించాలనే ఒక ఉద్యమాలు ఎప్పటికప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద అటు ఇరిగేషన్ రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఇతరత్ర రంగాలపై సెమినార్లు నిర్వహించడం, అట్లాగే చర్చాగోష్ఠీలు నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు. అలాంటి స్పృహ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక న్యాయమైనటువంటి పదవి అని చెప్పి కూడా మా సంఘం తరపున నేను భావిస్తూ ఈ టీ-షర్ట్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే దిశలో తాను కృషి ఉంటుందని చెప్పే విశ్వాసం, నమ్మకం ఉంది. ఒక యువకుడైనటువంటి వేణుకి ఇది ఇవ్వడం పట్ల నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.